మన దేశంలో శిల్పశాస్త్రం అంటే ఏ దేశం ఇంకా ఇంజనీరింగ్ టెక్నాలజీలో కన్ను విప్పడం చేత కాని రోజుల్లో నా దేశం ఆకారైనటువంటి దేవాలయాలు, సంగీత పరికరాలు తీసుకురాలేదు, స్తంభాలు చెక్కారు. ఇప్పటికి రామప్ప దేవాలయంలో స్తంభాన్ని ముట్టుకుంటే సరిగమ పదని పలుకుతాయి, మృదంగాలు పలుకుతాయి, వీణానాదం పలుకుతుంది చేశారు. మీరు ఎప్పుడైనా చూశారో లేదో పేరిణీ శివతాండం. అసలు అంతమంది ఆ నృత్యం చేసేటటువంటి వాళ్ళు నిలబడి ఒకప్పుడు కాకతీయులు యుద్ధానికి వెళ్ళేటప్పుడు మోగించేవారు. ఆ మృదంగాలు వాయిస్తూ ఆ నృత్యం చేస్తూ ఉంటే వాళ్ళందరూ ఆ తాండవం చేస్తూ ఉంటే మంచాన పడి ఉన్నవాడు కూడా లేచి కత్తి పట్టుకుని యుద్ధానికి బయలుదేరుతాడు. వీరరసం ఆవిష్కరింపజేస్తారు. ఒకప్పుడు కాకతీయులు యుద్ధానికి బయలుదేరేటప్పుడు పేరిణీ శివతాండవం చేయించి సైన్యాన్ని పంపించేవారు. అటువంటి పేరిణీ శివతాండవ ప్రక్రియని విపరీతమైనటువంటి పరిశోధన చేసి మళ్ళీ